అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలోని విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పట్టణ పరిధిలోని రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో భూషణం అనే ఉద్యోగి ఏవోగా విధులు నిర్వర్తిస్తున్నారు. సదరు ఉద్యోగి ఆర్డీఓ కార్యాలయాన్ని పగలేమో ఆఫీసుగా, రాత్రేమో బెడ్రూమ్గా వాడుకుంటున్నారు. ప్రతిరోజు రెవెన్యూ కార్యాలయంలోనే మంచాన్ని వేసుకుని పడకేస్తున్నారు. అంతటితో ఆగకుండా రాత్రిపూట ఉద్యోగాలు నిర్వర్తిస్తున్న కార్యాలయ సిబ్బందిని కూడా తాను ఉన్నంత వరకే ఇక్కడ ఉండాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. గతంలో కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఓ ఉద్యోగి ప్రశ్నించినందుకు పక్క నియోజకవర్గానికి డిప్యూటేషన్పై పంపించినట్లు సమాచారం. ఇక్కడ తానే రాజు తానే మంత్రి అనే విధంగా ఏవో ప్రవర్తన ఉంది. ఎక్కువగా మాట్లాడితే ఇక్కడి నుంచి పంపివేస్తానంటూ కాంట్రాక్ట్ ఉద్యోగులను బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పై అధికారి కావడంతో ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితులు చిన్న ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయంలో మంచమేసి పడుకుంటున్న అధికారిపై స్పందించవలసిన ఆర్డీఓ పట్టించుకోకపోగా పైగా వీడియో చిత్రీకరించారని, మీడియాపైనే కేసు పెడతానంటూ బెదిరిస్తున్నారని చెబుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాన్ని తన సొంత ఇంటి బెడ్రూమ్గా వాడుకుంటుండడంపై ప్రజల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పటికైనా ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. కార్యాలయాన్ని తన సొంత ఇంటి బెడ్రూమ్గా వాడుకుంటున్న అధికారి ఏవో భూషణంపై చట్టపరమైన చర్యలు తీసుకుని అధికారికి వత్తాసు పలుకుతున్న రెవెన్యూ అధికారి శ్రీనివాసులపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాదు సార్, నన్ను ఒక్కనే చెప్పండి సార్. నాకు ఎందుకు నన్ను టార్గెట్ చేస్తున్నారు? నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు చెప్పండి. రాత్రి క్యాస్ట్ ఎక్వైరీ ఇది ఉండింది, లేట్ అయిపోయింది. వీడియో తీసుకోండి సార్. తీసుకుంటాను, నేను కూడా తీసుకుంటాను. నన్ను ఒక్కనే ఎందుకు టార్గెట్ చేస్తాను? నా వల్ల ఎవరికైనా ఎంప్లాయ్ తీసుకోండి సార్. ఎవరికైనా ఒక ఎంప్లాయ్ కానీ ఇబ్బంది ఉందా నా వల్ల? పోనీ మీకేమైనా ఇబ్బంది పెట్టినా, పోనీ ఎవరికైనా కానీ పబ్లిక్ ఏమైనా ఇబ్బంది పెట్టినా చెప్పండి. మీరు తీసుకోండి సార్, వీడియో తీసుకోండి. మీరు చెప్పండి సార్. ఇప్పుడు మీరు ఎవరో చెప్తున్నారు, కొన్నిసార్లు వేస్తా అన్నారు. మీరు రండి, ఇప్పుడు నాకు బాత్రూమ్ చూడండి. నా మీద పర్లేదండి, నేను ప్రాబ్లం. రండి, బాత్రూమ్ చూస్తాం. రండి, ఎంత బాత్రూమ్ తీస్తారు, బాత్రూమ్ క్లీన్ చేస్తున్నారు చూడండి. రండి రండి సార్, బాత్రూమ్ చూస్తారండి ఒకసారి. తప్పకుండా మీరు మాట వీడియో చూపించడం లేదా? మీరు అడగండి, నువ్వు మాట్లాడు. అడుగు. కాదు సార్, వీడియో చూపండి సార్. చెప్పగలను. కాదు సార్, వీడియో పొద్దున్న